Hi friends, welcome to our Mr. World channel. నేను మీ యశ్వంత్ అండ్ ఆల్సో వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 48 ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 4 PM, డేట్ వచ్చేసి 16th September ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఉన్న టెక్న్యూస్ అంటే మనం అయితే వీడియో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫస్ట్ టెక్ చూసుకున్నట్టయితే Xiaomi వాళ్ళు 11T Pro, 11T, 11 Lite 5G NEని వీళ్ళైతే లాంచ్ అయితే చేయడం జరిగింది. 11T సిరీస్ మొబైల్ వచ్చేసి మనకి 6.67 inch ఫ్లాట్ AMOLED డిస్ప్లే అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే దీన్ని తీసుకొని వచ్చారు. ఇది 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్తో వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz ఫ్రెండ్స్. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే తీసుకొని వచ్చారు. ఇది మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది మన టాప్లో. అండ్ దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి HDR10+ ట్రూ కలర్ డిస్ప్లేతో అయితే దీని యొక్క సపోర్ట్తో అయితే దీన్ని తీసుకొని వచ్చారు. ఇది 480Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది. Xiaomi 11T యొక్క కెమెరా విషయానికి వస్తే 108 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ లెన్స్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ అలాగే 5 MP టెలి మ్యాక్రో లెన్స్తో అయితే దీన్ని వీళ్ళు తీసుకొని వచ్చారు. దీని యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ షూటర్తో అయితే తీసుకొని వచ్చారు. మనకి 11T అండ్ అలాగే 11T Proలో MIUI 12.5 Android 11 అయితే రన్ అవుతాయి. ఇవి వచ్చేసి మనకి 5G మొబైల్ ఫ్రెండ్స్. అలాగే Wi-Fi 6 మల్టీఫంక్షనల్ NFC అండ్ IR బ్రాడ్బ్యాండ్తో అయితే తీసుకొని వచ్చారు. Xiaomi 11T వచ్చేసి మనకి 8GB ర్యామ్ వేరియంట్లో చూడడానికి ఉంటుంది. 8GB వేరియంట్లో మనకి 128GB అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అయితే చూడడానికి ఉంటాయి రెండు. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 4250 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 778G ప్రాసెసర్తో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు మొబైల్నే కాదు Xiaomi pad5 కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకి 11 inch WQHD ప్లస్ 120Hz డిస్ప్లేతో వస్తుంది. ఇది 2560x1600 రిజల్యూషన్తో వస్తుంది. ఇది DCI P3 అండ్ డాల్ఫీ విజన్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది ఆక్టాకోర్ Qualcomm Snapdragon 860 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్లో మనకి 13 MP కెమెరా అలాగే ఫ్రంట్లో మనకి 8 MP సెల్ఫీ షూటర్ అనేది చూడడానికి ఉంటాయి. దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఇది 8720 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది మనకి 6GB ర్యామ్ వేరియంట్లో ఉంటుంది. 6GB ర్యామ్ వేరియంట్లో మనకి ఆప్షనల్గా 128GB వేరియంట్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అయితే చూడడానికి ఉంటాయి. అంటే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి Realme NARZO 50A అయితే వీళ్ళు లాంచ్ చేసినట్టయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే అఫోర్డబుల్ ప్రైస్లో అయితే దీన్ని తీసుకొని వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి Realme ప్యాడ్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో 2K డిస్ప్లేతో వీళ్ళు దీన్ని ఫస్ట్ సేల్లో 2000 వరకు అయితే బ్యాంక్ డిస్కౌంట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 17,999 రూపాయలు. కానీ మీరు దీన్ని ఆఫర్లో 15,999 రూపాయలకి అయితే బై చేయొచ్చు. ఇది మనకి 3GB ర్యామ్ వేరియంట్లో ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి వచ్చేసి 4GB ర్యామ్ వేరియంట్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అయితే చూడడానికి ఉంటాయి. ఇవి రెండు మనకి Wi-Fi ప్లస్ LTE సపోర్ట్ అయితే వస్తాయి. 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క మొబైల్ కాస్ట్ వచ్చేసి 13,999 రూపాయలు. అండ్ మీరు కనుక HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే 2000 రూపీస్ ఆఫర్ని అయితే మీరు పొందవచ్చు. ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ కాకండి. ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి Motorola నుంచి Moto E20 మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క ప్రైజెస్ అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుందాం. Motorola E20 వచ్చేసి మనకి 13,900కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది మనకి 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే చూడడానికి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకి 6.5 inch మ్యాక్స్ విజన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1600x720 పిక్సెల్ రిజల్యూషన్తో వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60Hz ఫ్రెండ్స్. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T606 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇదైతే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొని వచ్చారు. దీని యొక్క కెమెరా విషయానికి వస్తే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే చూడడానికి ఉంటుంది. 13 MP ప్రైమరీ లెన్స్ అలాగే 2 MP డెప్త్ సెన్సార్తో అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. మనకి ఫ్రంట్లో 5 MP కెమెరా అయితే చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 4000 mAh బ్యాటరీతో పాటు 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. 10 watts అనేది మనం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చెప్పలేము, కానీ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ చూసుకున్నది మనకి యాపిల్ నుంచి మనందరూ తెలిసిన విషయమే. మొన్న నైట్ వీళ్ళైతే iphone13 ఈవెంట్లో iphone13 సిరీస్ మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ మీద వాళ్ళు Day 1లో 6000 వరకు అయితే డిస్కౌంట్ని ప్రొవైడ్ చేశారు. HDFC బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీళ్ళు 6,000 రూపాయల వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వీళ్ళు ఆఫర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. iphone13 mini మీద
79,900 యాక్చువల్ ప్రైస్ అయితే వీళ్ళు కేవలం దాన్ని 73,900 రూపాయలకైతే తీసుకొని వచ్చారనమాట. ఓన్లీ ఇది కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ మాత్రమే. అండ్ అలాగే ఐఫోన్ 13 Pro Max మీద కూడా వీళ్ళు 5,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా ఓన్లీ కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ యూజర్స్ మాత్రమే. ఐఫోన్ 13 Pro స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,19,900 రూపాయలు. కానీ మీరు ఆఫర్లో దీన్ని 1,14,900 రూపాయలకైతే బై చేయొచ్చు. అండ్ చాలామంది అంటున్నారు ఐఫోన్ 13 ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది ఇండియాలోని. నిజంగానే వీళ్ళైతే ఇండియాలో ఎక్కువ ప్రైస్కి అయితే తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపేర్ టు ఇండియా యూఎస్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్న్యూస్ వచ్చేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసాను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ మనం రీసెంట్గా అయితే ఒక గివ్ అవే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి. పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వకపోతే గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడీని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఏవేక టెక్ అని ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటే సీ యూ బై ఫ్రెండ్స్.